బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ మొదలైంది. అమెరికాలో అయితే అటు ట్రంప్ విధించిన టారిఫ్తో నిత్యావసర సరుకుల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పాలి. దీంతో ఏ ఒక్కరు కూడా అక్కడ కొనుక్కుని తినే సిచ్యువేషన్ లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ప్రతి వస్తువుపై కూడా $2 నుంచి $4 అయితే పెరిగింది. సో దీంతో ప్రతి ఒక్కరూ ధరలు ఆకాశాన్ని అంటడంతో ఏం చేయాలని ఆలోచించుకునే పరిస్థితి అయితే వచ్చింది. దీంతో సుమారుగా ఇయర్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిపై కూడా 2 నుంచి 3 లక్షల వరకు అదనపు భారం పడుతుంది. ఏదైతే ట్రంప్ విధించిన టారిఫ్స్ ఉన్నాయో దాంతో ఒక్కసారిగా నిత్యావసర సరుకులు, అటు డైలీ తినే ఫుడ్ కానివ్వండి, అటు దుస్తులు కానివ్వండి, బ్యాగ్స్, ప్రతి దానిపైన కూడా $2 నుంచి $4 అయితే పెరగడంతో సో అమెరికన్లు అయితే ప్రస్తుతం వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అని చెప్పాలి. దీంతో కొనుగోలు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు ప్రతి ఒక్కరూ. సో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రతి దాని మీద కూడా సూపర్ మార్కెట్లో ప్రతి వస్తువుపై కూడా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం తినే కూరగాయల నుంచి పిల్లల అటు ప్యాంపర్స్ కానీ పిల్లల ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిపై కూడా క్లియర్ కట్గా రేట్స్ అనేవి $2 నుంచి $4 పెరిగాయి. సో అమెరికాలో టారిఫ్ మోత అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది అమెరికన్లకు పెద్ద భారం అని చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఆ పెను భారాన్ని అమెరికన్లు మోస్తున్నారు. ప్రతి వస్తువుపై $2 నుంచి $4 పెరిగాయి. ధరల మోతతో అమెరికన్లు అయితే బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి. ఇక భారత్ సహా ఇతర దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దీంతో అటు దుస్తులు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, గాజు వస్తువులు, షాంపూ, టాయిలెట్ వస్తువులు, ఇలా ప్రతిదీ కూడా స్కిన్ కేర్ లోషన్స్, ఇలా అన్నింటిపై కూడా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం అయితే అమెరికన్లు ఏది తినాలన్నా కూడా ఆలోచించి కొనుక్కునే పరిస్థితి అయితే వచ్చింది. సో దీంతో అక్కడ కొనుక్కున్న ప్రతి వస్తువు గురించి అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది వరకు ఉన్న వస్తువులపైనే ఆ రేట్స్ పైనే కొత్త ధరల స్టిక్కర్స్ అయితే అందించి వాళ్ళైతే అమ్ముతున్నారు. సో దీంతో ఏది కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికన్లు అయితే బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి. సో ఎవరైతే కొంతమంది వస్తువులను కొనుక్కున్నారో వారైతే ధరలను చూసి షాక్ అవుతున్నారు. సో ఆ విజువల్స్ ని కూడా మనకి అటు ఇన్స్టాలో కానివ్వండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ వాళ్ళ కస్టమర్ల సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి మనం వీడియోస్ లో చూద్దాం. I saw a TikTok yesterday that was talking about price tags, and I happened to be at Walmart. Saw this cute little Stitch from Lilo and Stitch sweater for my daughter. Look, isn't it cute? Okay, so the TikTok was talking about how they've been removing all the perforated price tags from the clothing and jacking the prices up, trying to keep the consumers from realizing how far up they went with the prices. And I was like, surely they're not doing that. Now, see all these price tags? See how all the perforated ones are gone? And this says these are $12.98. You see that? You see that? But look, they missed one. Where'd it go? Right there. Look at that. They increased this. I'll show you. This is the same exact shirt on the same exact rack that now says $12.98. They increased it $5. Guys, the tariffs are in active effect. Look at these clothes in Walmart. All the tags have these bottom pieces. All the tags have these bottom pieces ripped off. But then you find one with the bottom still on. $10.98. The price is raised to $11.98. This is the effect of Donald Trump's tariffs. I'm going to show you a pretty bad one right here. This is on child's clothes. You can see they ripped off the bottom. That's what it's supposed to look like, $6.98. These are up to $10.98 now. That is a $4 increase. And on the ones that there's no bottom price to rip off, they're putting these stickers so you wouldn't know what the old price was. Here's a backpack that was $19.97. Now it's $24.97. While in the store, we saw anywhere from $1 to $8 price increases across products all over the store. If you don't believe me, go to your local, whether it be Walmart or Target, and check this out for yourself. When you're going through the clothing, they forget to rip off. The employees are tasked with ripping off those bottom pieces. They don't get them all. They miss a couple, and that's where you can see what the old price was versus the new price up on the board. This is the effect of Donald Trump's tariffs. My name is Mercedes Chandler. Give me a follow or you won't see my face again. Thank you. Goodbye.
సో చూస్తున్నాం కదా, నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండటంతో అమెరికన్లు అయితే బెంబేలెత్తిపోతున్నారు. సామాన్య ప్రజలైతే బ్రతకలేని సిచ్యువేషన్ నెలకొంటుందని చెప్పుకోవాలి. సో దీంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు బై నౌ పే లెటర్ అనే ఆప్షన్ ఎంచుకుంటూ సరుకులను అయితే ముందుగానే కొనుక్కుంటున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో అందిస్తారే. శివ, ఒక్కసారిగా ట్రంప్ విధించిన టారిఫ్స్ తో అయితే ప్రస్తుతం నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలైతే. సో సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే అక్కడ పరిస్థితి ఏంటి? సో అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాము. సో ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అవకాశం కనిపిస్తుంది. అమెరికాలో ట్రంప్ ఎఫెక్ట్ అనేది, టారిఫ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. ఒక్కసారిగా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఈ ఎఫెక్ట్ అనేది అమెరికాలో వినియోగదారుల జేబులకు తిరిగి పడేలా చేస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల, అది మొదట 20% తర్వాత 50% అనేది భారత్ పై విధించారు. దాంతో పాటు ఇతర దేశాలపై కూడా టారిఫ్ అనేది విధిస్తూ వస్తున్నారు ట్రంప్. దానివల్ల ఇతర దేశాలపై కూడా ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇక వినియోగదారులపై దీని ప్రభావం అనేది ఎక్కువగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సూపర్ మార్కెట్లలో ఈ ధరలన్నీ కూడా ఆకాశాన్ని నడుస్తున్న ప్రతి వస్తువుపై కూడా $2 నుంచి $4 వరకు ఈ ధర అనేది పెరుగుతోంది. ఈ ధరల పెరుగుదలతో అమెరికన్లందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇక భారత్ తో సహా ఇతర దేశాలపై కూడా టారిఫ్ సుంకాలను, ట్రంప్ ఈ టారిఫ్ అనేది ఎక్కువగా పెంచాడు. ఇక దుస్తులు, బ్యాగులు, గాజు వస్తువులు, షాంపూ, టాయిలెట్ పేపర్, అలాగే స్కిన్ కేర్ లోషన్స్, డైపర్లు, స్నాక్స్, బెడ్, అలాగే బ్రెడ్, ఎగ్స్ పై కూడా దీని టారిఫ్ ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. ఇక టూత్ పేస్ట్, డిటర్జెంట్ సోప్ పై కూడా ఈ ధరలు కూడా భారీగా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆటోమొబైల్ విడిభాగాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే ధరలు ఏడాది కాలం పాటు కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్కో కుటుంబంపై సగటున $2,400 భారం పడబోతుంది. అదనపు భారం, పెరిగిన టారిఫ్ల వల్ల అదనపు భారం పడబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏటా 2.11 లక్షల వరకు కూడా అదనంగా చెల్లించాల్సి వస్తున్నట్టు కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరల వల్ల పెరిగిన ధరలను సోషల్ మీడియాలో అమెరికన్స్ పోస్ట్ చేస్తున్నారు. ట్రంప్ పైన సొంత దేశానికి సంబంధించిన ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్ పై టారిఫ్లు పెంచుతున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. పాత ధరలపై కొత్త స్టిక్కర్లను అర్పిస్తున్న వ్యాపారులు ఇటు వినియోగదారులపై భారం మోపుతున్నారంటూ కూడా ఏదైతే స్టోర్స్ వెళ్తున్నారో స్టోర్స్ వెళ్లే సందర్భంలోనే అక్కడున్న సూపర్వైజర్స్ పై కానీ క్యాష్ కౌంటర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ కోర్టు ధర ప్రధానంగా $6.98 నుంచి ఒక్కసారిగా $4 పైగా పెరిగింది. అంటే $10.98 పెరిగింది. మరోవైపు $19.97 నుంచి $24.97 చేరినట్టుగా కూడా తెలుస్తోంది. బ్యాక్ ధర ఏదైతే ఉందో దాని ధర కూడా 4 రెట్లు పైనే పెరిగింది. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నిత్యావసర సరుకులను ముందే కొనేస్తున్నారు ప్రజలు. ఇక ధరలు పెరుగుదల నేపథ్యంలో బై నౌ పే లెటర్ అనే ఆప్షన్ కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఇక ట్రంప్ టారిఫ్ దెబ్బ అనేది అమెజాన్, వాల్మార్ట్ తదితర దుకాణాల్లో ఎఫెక్ట్ అనేది భారీగా పడినట్టుగా తెలుస్తోంది. అంటే పాత స్టిక్కర్ల పైనే కొత్త స్టిక్కర్లను పెట్టేసి వారు అమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే భయంతో అవసరమైన వస్తువుల్ని వినియోగదారులు ముందుగానే కొనేస్తున్నారు. మొత్తం ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువులన్నీ కూడా ముందుగానే కొనుగోలు చేసి స్టోరేజ్ చేసుకుంటున్నారు. అంటే డబల్ పెరుగుతున్న నేపథ్యంలో, అంటే $1 విలువ ఇటు ఇండియన్ వాల్యూలో చూసుకుంటే $1 87 పైన ఉంటుంది. ఆ $87 4 టైమ్స్ పెరిగిన నేపథ్యంలో దాదాపు 200 వరకు కూడా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని ఈ వస్తువులపై ఇంకా మరింత పెరిగినట్లు తెలుస్తుంది. మినిమం $2 నుంచి $4 అదనంగా చెల్లిస్తున్నారు. దానికి ఇంకా ఎక్కువగా కూడా $4 నుంచి $8 వరకు కూడా కొన్ని వస్తువులపైన కూడా ఈ ట్రంప్ టారిఫ్ వల్ల ఎఫెక్ట్ పడినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై అమెరికన్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పైన విసిగిపడుతూ ఉన్నారు. ఇటు భారత్ తో పాటు చైనా కానీ జపాన్ ఇతర దేశాలన్నిటిపై కూడా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీని ద్వారా వినియోగదారులు భారం మోయాల్సి వస్తున్నట్టు కూడా ఇటు సాధారణ ప్రజలు కానీ ఇటు అమెరికన్లు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ టారిఫ్ అఖిల. శివ, అయితే ఇప్పటికే అటు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్ అయితే సామాన్య ప్రజలకు ఉందని చెప్పుకోవాలి. తినే ఫుడ్ కూడా పెరిగిపోవడంతో సో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో వస్తున్నారు. అయితే ఇంకా మరింత పెరిగితే కనుక సామాన్యుల ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనుకోవచ్చు. సో ఒక పక్కన చూసుకున్నట్టయితే ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. మరి దీనిపై ఏమైనా పునరాలోచన చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా?
ఆ దిశగా పునరాలోచన చేయాలనేది కూడా కొన్ని సంకేతాలు సోషల్ మీడియా వేదికగా అమెరికా ప్రజలు పంపిస్తూ ఉన్నారు. ఇటు సొంత పార్టీలోని నేతలు కూడా రాజకీయ వర్గాల నుంచి కూడా సొంత పార్టీల రాజకీయ వర్గాల నుంచి కూడా కొంత అసహనం ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రంప్ టారిఫ్లు విధించడం ద్వారా ఇతర దేశాలు కూడా మనపై టారిఫ్ విధించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దిగుమతి చేసుకునే వస్తువులపైన కూడా ఈ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దాని ద్వారా వినియోగదారులపై భారం పడబోతుంది కాబట్టి దీని గురించి పునరాలోచించాలనే ఒక సూచన అయితే చేసినట్లుగా వైట్ హౌస్ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. కానీ దీనికి సంబంధించి ప్రధానంగా భారత్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది మరొక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే రష్యాతో సత్సంబంధాలు కొనసాగించొద్దు, అంటే మరి ముఖ్యంగా ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారో ఆయిల్ కొనుగోలు చేయొద్దు అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. మా మాట వెళ్ళే పక్షంలో ట్రంప్ టారిఫ్ విధిస్తామంటూ కూడా తెలియని నేపథ్యంలో కానీ భారత్ మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఇటు దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినట్టు కూడా తెలిపారు. ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదంటూ కూడా భారత విదేశాంగ కూడా ట్రంప్ వారి నుంచి ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి ఫలితంగా మరొక 20% టారిఫ్ ను ట్రంప్ విధించారు. మొత్తం 50% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ టారిఫ్లను అమలుకు వచ్చిన నేపథ్యంలోనే అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లలో మరి ముఖ్యంగా వాల్మార్ట్, అమెజాన్ లో దీనికి సంబంధించిన టారిఫ్ అనే ఎఫెక్ట్ అనేది బాగా పడింది. అంటే మరి రెగ్యులర్ గా వాడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వెనకడుగు వేయాలి, మరొకసారి పునరాలోచించాలనేది అందరూ కోరుకుంటున్నారు. కానీ మరి దేశాధినేతల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చలు ఏ విధంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా, ఏం జరగబోతుందని కూడా చూడాల్సింది. కానీ ట్రంప్ మాత్రం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలు మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారనేది అమెరికన్ ప్రజలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అమెరికాలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకైతే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం అయితే ట్రంప్ విధించిన టారిఫ్లతో మొత్తం ధరలన్నీ ఒకేసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఏం కొనుక్కుని తినాలన్నా వస్తువులు, దుస్తులు, అలాగే బ్యాగ్స్ అన్నింటి మీద కూడా $2 నుంచి $4 వరకు సుమారుగా రేటు పెరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వైట్ హౌస్ నుంచి అయితే సమాచారాలు అందుతున్నాయి. అయితే మరో పక్కన అటు ట్రంప్ పై దీనిపై వ్యతిరేకత అయితే పూర్తిగా వస్తుంది. మరి దీనిపై పునరాలోచిస్తే రేట్స్ తగ్గిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.